పెట్రోల్ అంటే ఏంటి? ఆటోమొబైల్ ఇంజినీర్లకి కంప్రెషన్ ఇంజిన్‌లో నాకింగ్ అనేది కేఎన్ఓసీకేఎన్జీ నాకింగ్ అనేది ఒక కొరకరాని కొయ్యలాగా తయారైంది. ఈ సమస్యని పరిష్కారం చేయటం కోసం అనేక ప్రయోగాలు జరిగినాయనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. 1921 సంవత్సరంలో థామస్ మడ్గే అనేటువంటి ఒక ఇంజినీర్ ఎవరైతే ఉన్నారో ఆహ్, పెట్రోల్‌కి సంబంధించి పెట్రోల్ టెట్రా ఇథైల్ ఇథైల్ లేడ్ అంటే టీఈఎల్ పెట్రోల్ టెట్రా ఇథైల్ లేడ్ అంటే టెల్ కలిపితే నాకింగ్ అంటే దీన్ని కలిపితే నాకింగ్ అనేది తగ్గింది. నేను మళ్ళీ చెప్తాను. యూఎస్ఏలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి 1921లో ఒక థామస్ మిడ్గే అనేటువంటి ఒక ఇంజినీరు ఆహ్, ఇథైల్ లేడ్ ఏదైతే ఉన్నదో దాన్ని పెట్రోల్ ట్రేటా ఇథైల్ లేడ్ అంటే టెల్ అంటారు. టీఈఎల్ టెల్ అని అంటారు. దీన్ని కలపటం వల్ల నాకింగ్ అనేది తగ్గటం స్టార్ట్ అయింది. దీనివల్ల ఆయన ఏం చేశాడంటే దీని తర్వాత ఆక్టేన్ నెంబర్ ఇంజిన్ సామర్థ్యం గణనీయంగా పెరగటం సాధ్యమైంది. ఆక్టేన్ అంటే ఓసీటీఏ అని ఆక్టేన్ అనేటువంటి సామర్థ్యం దాని యొక్క సామర్థ్యం ఆయన ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బాగా పెరిగినట్టుగా అతను గమనించాడు. అప్పటినుంచి పెట్రోల్‌లో అందరూ టెల్ కలపటం. ఏదో చెప్పాను కదా! ఇప్పుడు పెట్రోల్ పీఈటీఆర్ఎల్ పెట్రోల్, టెట్రా టీఈటీఆర్ఏ టెట్రా, ఇథైల్ ఈటీవైఎల్ ఇథైల్ లీడ్ ఎల్ఈఏడి లీడ్ అంటే టెల్ అంటారు దీన్ని షార్ట్‌కట్‌లో. దీన్ని కలపడం వల్ల దాని యొక్క ఇంజిన్ సామర్థ్యం పెరగటం వల్ల అందరూ దాన్ని అందులో కలిపేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా దాన్ని ప్రపంచవ్యాప్తంగా అది యూనివర్సల్ అయ్యి కూర్చున్నటువంటి సందర్భం ఉన్నది. అయిన తర్వాత దానివల్ల లాభాలున్నాయా, నష్టాలున్నాయా అనేది చాలామంది ఆహ్, ప్ర ప్ర సైంటిస్టులు దాని మీద అనేక ప్రయోగాలు చేయటం జరిగింది. అనేక ప్రయోగాలు చేసిన తర్వాత దానిలో లాభం ఉందా, నష్టం ఉందా అనేది ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత 1970 సంవత్సరంలో అనేక పరిశోధనలు జరిగిన తర్వాత లీడ్ మూలంగా అనేక రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. అది క్యాన్సర్ కానివ్వండి, కిడ్నీ సమస్యలు కానివ్వండి, బీపీ అంటే రక్తపోటుకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, మానసిక బుద్ధిమాంద్యం సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇంకా ప్రకృతికి పర్యావరణానికి సంబంధించినటువంటి ఓజోన్ పొర దెబ్బతినటం కానివ్వండి, అంటే టూ వీలరు, త్రీ వీలరు, ఫోర్ వీలర్లు పోసినప్పుడు అది ఆ వాయువు లీక్ అయ్యి అదే ఆ వాయువు గాలిలో కలిసిపోయి ఇవన్నీ దెబ్బతింటున్నాయి. సో దానివల్ల నష్టాలున్నాయనేది తేలింది ఆ సైన్స్ పరిశోధనల్లో. సో దాంతో అన్ని దేశాల్లో పెట్రోల్ లీడ్ కలపడం అనేది మానుకున్నారు. సో ఈ క్రమంలో 1985 సంవత్సరంలో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ అంటే 1985 సంవత్సరానికి సంబంధించి వరకు కూడా ఇదంతా టీఈఎల్ టెట్రా ఐల్ లెడ్ టెల్‌ని కలపటం ఏదైతే ఉన్నదో దాన్ని అప్పటిదాకా కలుపుతూ ఉండేవాళ్ళు. 1986లో మొట్టమొదటిసారిగా జపాన్‌లో, అదే 1986లోనేమో జపాన్‌లో, 2021లోనేమో అల్జీరియాలో ఈ పెట్రోల్‌లో టెల్ కలిపేటువంటి దాన్ని నిషేధించారు. ప్రస్తుతం అన్ని దేశాల్లో అంటే అటు ఆయిల్‌లో గానీ, ఇటు పెట్రోల్‌లో గానీ, పెట్రోల్ బంక్‌లలో లీడెడ్ పెట్రోల్‌ని అమ్ముతున్నారు. సో టెల్ అనేది కలపకుండా అమ్ముతున్నారు. సో ఇది పరిస్థితి అనేది చెప్పదలుచుకున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. అయితే ఈ రోజుల్లో పెట్రోల్‌లో ఆక్టేన్ నెంబర్‌ని పెంచుకోవటం కోసం అనేక రకాలైనటువంటి వాటిని కలుపుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం ఇందులో ఆహ్, ఇస్మోరిజం ఐఎస్ఎంఓ ఐఎస్ఓ ఎంఈఆర్ఐఎస్ఎం ఈ ఇస్మోరిజం, అదేవిధంగా బ్రాంచెడ్ బిఆర్ఏఎన్సిహెచ్ఈడి బ్రాంచెడ్, అదేవిధంగా ఆల్కెన్స్ ఏఎల్కేఏఎన్ఎస్ ఆల్కెన్స్, సైక్లిక్ సివైసిఎల్ఐసి సైక్లిక్ ఆల్కెన్స్ లాంటి ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తున్నారు. నేను చెప్తాను మళ్ళీ. సో ఈ రోజుల్లో పెట్రోల్ ఆక్టేన్ నెంబర్ని పెంచుకోవటం కోసం ఇస్మోరిక్, బ్రాంచెడ్, ఆల్కేన్, సైక్లిక్ ఆల్కేన్స్ లాంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి ఆ విధంగా వెళ్తున్నారు. ఇది పెట్రోల్‌కి సంబంధించింది. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.